పాన్ ఇండియా సినిమా ప్రభాస్ సినిమా వచ్చేసింది. మహానటి దర్శకుడైనటువంటి నాగ్ అశ్విన్ చేసిన గొప్ప అద్భుత సృష్టి కల్కి 2898 AD. అద్భుతం, ఇది మహాద్భుతం. కలియుగంలో కల్కి సూపర్ హిట్ని సాధించింది. అసలు కథ ఏంటంటారా? వినండి. అయితే కురుక్షేత్రం తర్వాత 6000 ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ని నిర్మించి పాలిస్తుంటాడు కమల్ హాసన్. కాశీలో బౌంటీ ఫైటర్ అయిన ప్రభాస్ యూనిట్స్ని సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. కమల్ హాసన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్ కే కోసం గర్భవతుల్ని చేసి వారి నుంచి సీరంని సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా సుమతి అనే క్యారెక్టర్ దీపికా పదుకొనె ఇందులో చేసింది. కాంప్లెక్స్లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడుతారు? చిరంజీవి అయిన అశ్వత్థామకి అలాగే భైరవికి అంటే ఇక్కడ ప్రభాస్కి సంబంధం ఏమిటి? సుప్రీం యాస్కిన్ అనే పేరుతో ఉన్నటువంటి కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే లక్ష్యం ఏమిటి అన్నది తెలియాలంటే తప్పకుండా మీరందరూ సినిమా చూడాల్సిందే. నిజంగా ఈ సినిమా అద్భుతం. ఎందుకంటే హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా అని ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాల్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. కళ్ళు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రలు మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాల్లో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాలని మేళవించి కథ చెప్పిన తీరు నిజంగా అద్భుతం. ఇది నిజంగా మహాద్భుతం. ఈ సినిమా చూసి తప్పకుండా మనమేంటో, మన తెలుగువారేంటో, మనమేంటో ఈ ప్రపంచానికి ఖచ్చితంగా తెలుస్తుందని నా అభిప్రాయం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ విష్ణుమూర్తి ఆఖరి అవతారం ఎత్తుతాడని మనకు తెలుసు. నిజంగా కలియుగంలో ఇలాంటి కల్కి సినిమా సూపర్ హిట్ కావడం నిజంగా మన తెలుగు జనులు నిజంగా అదృష్టం చేసుకున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి దిగ్విజయం చేయాలని ఒక ప్రభాస్ ఫ్యాన్గా నేను మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను. జై ప్రభాస్. సూపర్ హిట్, బంపర్ హిట్ ప్రభాస్ మూవీ కల్కి 2898 అందరూ తప్పకుండా చూడండి. అద్భుతం, మహాద్భుతం. పురాణాలను మేళవించి మహాభారత కురుక్షేత్ర కథను ఆధారంగా అశ్వత్థామ దీనికి సంబంధించిన కథ అద్భుతంగా ఉంది. తప్పకుండా అందరూ చూస్తారని అనుకుంటున్నాను. జై హింద్.